అంబటి రాంబాబు గారు నిజంగా తప్పు చేశారు. ఆ మాట్లాడడం తప్పు చేశారా, సారీ చెప్పడం తప్పు చేశారా పక్కన పెడితే, అంబటి రాంబాబు గారు తప్పు చేశారు. ఆయన ఎలాగనవలసిందంటే, నీ అమ్మ మొగుడుదా, నీ తాత మొగుడుదా, నీ జేజమ్మ మొగుడుదా, నీ నాయనమ్మ మొగుడుదా అని అంటే బాగుండేదేమో. నాకు తెక్కరాగితే నీ అమ్మ మొగుడు, ఆ ముఖ్యమంత్రి నీ అమ్మ మొగుడైనా నాకు ఒకటే అనే అంటే బాగుండేదేమో. నాకు తెక్కరాగితే ఈ యొక్క ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా బూత్లో తిట్టిస్తే బాగుండేమో. ఎందుకంటే ఈ పదజాల మంది కూడా వీళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఆ సైకో జగన్ చెప్పాడా లండన్ కి ముండలు మింగడానికి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు. అంటే ఏం భాష అది నారా లోకేష్ గారు, నాకు అర్థం కాదు. అలాగే వినండి సార్, అలాగే సాక్షాత్తు ఒక పార్టీకి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో ఏమన్నాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకులారా రండి అంటే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కొడుకులేనా? ఎటువంటి భాష మాట్లాడారు ఆ రోజున? రండి చూసుకుందాం, రాట్ల స్టిక్ల పేకల బిస్కెట్ చంపేస్తా, తోలు తెస్తా, నారు తెస్తా అని మాట్లాడినప్పుడు ఎటెళ్ళిపోయింది సమాజం? ఎటెళ్ళిపోయి ఆ రోజున మేము తలుచుకుంటే ఇదే నారా లోకేష్ని, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే పవన్ కళ్యాణ్ని ఆ రోజున మీరు తలుచుకుంటే వాళ్ళకి ఇంట్ల మీద దాడి చేసి నిజంగానే ఈ రాష్ట్రంలో లేకుండా చేయగల సత్తా ఆ రోజున మాకు ఉంది కదా. కానీ మేము అటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మేము ఎవరు ఇల్లు టార్గెట్ చేయలేదు. చెప్పే వినండి లక్ష్మి గారు, వినండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి బోసిడీకే జగన్ అని తిట్టినటువంటి పట్టాభి గారి ఇంటి మీదకి కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు, వాస్తవం వెళ్ళారు. అది ఇంటెన్షనల్ గా ఎవరైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ రోజున ఈ యొక్క పట్టాభితో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారో ఆ రోజున కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు. కొంతమంది సరే, ఇప్పుడు ఇద్దరిది, ఇప్పుడు టీడీపీ ఆయన కూడా ఏదో చేశారు అని సంపత్ రాజు గారు అన్నట్టు మీరు కూడా ఏదో కొంతమంది వెళ్ళారు అని ఇంత లైట్ చేయడం కాదండి. ఇంట్లోకి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి, ఫ్రిడ్జ్లు, ఇంట్లో వంట సామాన్లతో సహా ధ్వంసం, టీవీలతో సహా ధ్వంసం చేసి వచ్చారు. లక్ష్మి గారు, అమ్మటి రాంబాబు గారు అన్న మాట బూత్ మాట కాదు. బూత్ మాట కాదేంటండి, బూత్ మాట కాదేంటి లక్ష్మణ్ రాజు గారు, సారీ లక్ష్మణ్ రావు గారు. అవి బూతులే అండి. అవి అంటే బోసడికి బూతో కాదు, ఎవరికి ఇప్పటి వరకు ఏ డిక్షనరీలో దొరకట్లేదు. కానీ మళ్ళీ మేము మాట్లాడితే అది ఇదవుతుంది. కాదు లక్ష్మణరావు గారు, ఎవరు బూతులు మాట్లాడొద్దనే చెబుతున్నాం. నిన్న తెలుగు మహిళా గ్రంథాలయ చైర్మన్ కూడా బూతు మాట్లాడకూడదు ఆవిడ మహిళా యూండు కూడా. ఆయన ఏదో అడుగుతారండి, ఆగండి. సంపత్ రాజు గారు ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానమ్మా. లక్ష్మణరావు గారు చెప్పింది ఓకే, వాళ్ళకి వాళ్ళ పాప నాయకుడే చెప్తున్నప్పుడు వీళ్ళే ఉంది. కానీ అధికార ప్రతినిధులుగా లక్ష్మణరావు గారు ఏం చెప్తారు, వాళ్ళు మాట్లాడింది సమర్థించుకుంటారు. ఇక్కడ ఒక్క విషయం లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1000 రోజులు అయిపోయింది అమరావతిలో రైతులు, ఆడవాళ్ళు నిరసన చేసిన 1000 రోజులు అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఏదో 100 రోజులు 1000 రోజులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోయారు. అడిగి పోయినప్పుడు వైసీపీ శ్రేణుల్లో రాళ్ల దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. రాళ్ల దాడి చేస్తే డైరెక్ట్ డీజీపీ గారు వచ్చేసి ఒక ప్రకటన ఇస్తారు. వెంటనే ఇమీడియట్ డీజీపీ గారు ఎవరు డీజీపీ గారు డైరెక్ట్ గా వచ్చేసి నిరసనలో భాగంగా అంటే రాళ్లు వేశారంట. నిరసనలో భాగం తెలియజేయచ్చారంట. ఒకటి. రెండోదమ్మా, డీజీపీ ఆఫీస్ కి కూటవేటు దూరంలో ఉంటదమ్మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం కూతవేటు దూరంలో. పార్టీ కార్యాలయాల మీదకి పోయి ధ్వంసం చేసిన చరిత్ర ఎక్కడా లేదు రాష్ట్రంలో. మొట్టమొదటి మన రాష్ట్రంలో జరిగిందమ్మా. రెండోది, ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్. దాడికి వెళ్తే ఆయనకి చెప్తాడు జోగి రమేష్ అర్జీయడానికి పోయాడంట. అక్కడికి పోయి రారా నా కొడకల్లారా అని చెప్పి అన్నాం, ఎట్టుబట్టి అట్టు మాట్లాడడం, కర్రలు తీసుకుపోవడం, ఇవన్నీ తీసుకెళ్లి దాడికి పోతే దాడికి కాదంట పోయింది, ఆయన అర్జీయడానికి పోయాడు. నేనే నేనేమంటా ఇది అయిపోయిందమ్మా. రెండోది, అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడారు. నిన్న మాట్లాడడం ఆయన 100% తప్పని ఆయనే ఒప్పుకున్నాడు. రెండోది,
ఒప్పుకోవడం కాక మళ్ళీ జోగి రమేష్ గారు ఏం చెప్పారు, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఎంతకంటే గౌరవంగా మాట్లాడతా అని మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అమ్మా, వీళ్ళకి అర్థం చేసుకోవాలి లక్ష్మణరావు గారు, ఆనాడు కూడా మీరు బలవంతులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈనాడు బలవంతులు కాదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కన్నెర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సైతం ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పోలీస్ లేకుండా ఒక్క నాయకుడు కూడా తిరగలేడు ఆ రోజు కూడా మీరు. కానీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే మీరు జెండా పట్టుకొని బయటికి రావాలని పరిస్థితి. మీ టీడీపీ బయటకు వచ్చి జెండా మళ్ళీ చెప్తున్నా, నా టైంలో వచ్చి నా టైం గెలిచేది మంచిది కాదు. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే 4 సంవత్సరాలు జెండా పట్టుకొని బయటికి రానటువంటి పిరికి పందులు మీరు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నంత వరకు కూడా బయటికి రాలా. 19 అన్నప్పుడు మీరు జెండా పట్టుకొని బయటకు వచ్చారు. మీరే ప్రజలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారయ్యా? ఉందామండి. మీ యొక్క గట్స్ ఏంటో, మీ యొక్క ధైర్యం ఏంటో చూసాంలే. 4 సంవత్సరాలు బయటికి రాలా. కుక్కిరి పేరు నాకు ఇంట్లో పడుకుని ఉన్నారు. అమ్మా ఇక్కడ నేను చెప్పింది ఒకటే, జోగి రమేష్ గారు ఆయన ఏమన్నారు? మాట మీద సంపత్ రాజు గారితో మాట్లాడతారు. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం, జోగి రమేష్ గారు ఏమన్నారు? టీడీపీ ఆనాడు మరి ఎందుకు కుక్కిని పేరు లాగా ఉంది అంటే, అధికారం లేకపోతే అలా ఉంటుంది, అధికారంలో ఉంటే లక్ష్మణ్ రావు గారు పెద్ద అభియోగం మా మీద నేర్పాడు. ఏది 4 కనపడలేదంట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే కనపడ్డా అంట. ఒక్క విషయం లక్ష్మణరావు గారు, ఒక నరకాసురుడిని వధ కోసంగా ఎవరెవరినో తీసుకున్నట్టుగా ఆనాడు వచ్చారు. కానీ ఒక్క విషయమేనండి. రెండోది ఇంకో విషయం ఏంటంటే, 4.5 సంవత్సరం మీకు కనబడకుండా పోలేదు లక్ష్మణరావు గారు. మొట్టమొదటి సంవత్సరం నువ్వు మాట్లాడిన తర్వాత వినాలి కదా. ఒక్క విషయం ఏంటంటే, మొదటి సంవత్సరం నీకు అవకాశం ఇచ్చాం. మీరు చేసే తప్పులన్నీ కనపడతానే ఉన్నాయి. ఎందుకంటే వచ్చి 4వ రోజు విధ్వంసకరమైన వాతావరణం, వేదిక ఏదైతే ప్రజావేదిక ఉందో కూల్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క సంవత్సరం మీకు అవకాశం ఇచ్చాం. కానీ మీరు మాత్రం అధికారం పోయిన 15 రోజుల్లో ఢిల్లీలో కూర్చొని 36 మంది చచ్చిపోయారని చెప్పేసి ఏదో నేషనల్ మీడియాని కవరేజ్ చేద్దాం, రాష్ట్రంలో అరాచక పాలన జరిగిపోతుందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఢిల్లీలో శవయాత్రలు చేసింది మీరండి, మేం కాదు. ఒక్క